బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కులాలపై చేసిన కామెంట్లు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో తాము ఏకీభవించట్లేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కూటమి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని తాను అంటూ ఆదినారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉన్నాము ఇక్కడ కులాలు మతాలు కాదు. మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. సో ఆ విధంగా మా పార్టీ యొక్క ఆలోచన. నేను బాగా ప్రాస మాట్లాడే వ్యక్తిని. నేను లెక్చర్గా పనిచేసిన. ఆ ప్రాసలో భాగంగా ఈ రాష్ట్రంలో కమ్మతనము ప్రస్ఫుటంగా ఉంది అంటే సున్నిత భావము బాగా ప్రభుత్వం యొక్క పాలన బాగుంది, దాంట్లో సున్నితం కూడా ఉందనే ఉద్దేశం. కొందరు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా కూడా మాదే రాజ్యం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. గతంలో కూడా ఇదే వాసన ఉన్నది. ఆ వాసన పోవాలా, అతనికి చెక్కుపడాలా. ఏ తప్పు చేసినా కూడా నాదే పై చేయనే వ్యక్తిని కొవ్వు తీయాలని కూడా మాట్లాడినా. ఆ పాయింట్ ఎవరు రైజ్ చేయరు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కమలం, వికసిత కూటమి, మా కూటమి బలంగా ఉండాలా అని నేను కోరుకునే వ్యక్తిని. ఈ కూటమిని బ్రేక్ కొట్టాలని జగన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు.